మొక్కజొన్న మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఖరీఫ్ మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంట కాసించే చీడపీడలను అరికట్టాలంటే తొలి దశలోనే కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయభాస్కర్ రావు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగు చేస్తుంటారు. మొక్కజొన్న సాగుకు నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. చౌడు నేలలు, నీరు ఇంకని నల్ల భూముల్లో సాగు చేయరాదు. అయితే లేత దశలో మొక్కలను తెగుళ్లు ఆశిస్తుంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకుని విత్తుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయభాస్కర్ రావు. వానాకాలంలో రైతులు మొక్కజొన్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మొక్కజొన్నలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి పురుగులను తగ్గించుకోవడానికి మొక్కజొన్నలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. థయోమిథాగ్జామ్ మరియు సయాంట్రినిఫ్లోర్, దీన్నే పురలెంటో డియో అంటారు. 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు కలుపుకొని మొక్కజొన్న విత్తుకున్నట్టయితే మొక్కజొన్నలో చాలా నష్టం చేసే కత్తెర పురుగు నుంచి తగ్గించుకోవచ్చు. ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, వేసిన 7 నుంచి 10 రోజుల మధ్యలోనే మొక్కజొన్న ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి పసుపు రంగులో చిన్న చిన్న గుడ్లు కూడా కనబడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడ్డాయంటే మొదటిగా వారం 7 నుంచి 10 రోజుల ముందే ప్రొపలాక్టిక్ చర్యగా వేప నూనె 1500 ppm వేప నూనెను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కజొన్న పైన సుడులు తడిచే విధంగా పిచికారు చేయవలెను. అదేవిధంగా తర్వాత 1 ఎకరానికి మనకు కీటకనాశి మందులైన మనకు స్పైనటోరం కానీ ఇమామెక్టిన్ బెంజోయేటిన్ కానీ కూడా 1 లీటర్ నీటిలో, అంటే కత్తెర పురుగు యొక్క ఉధృతిని బట్టి మనకు 1 లీటర్ నీటిలో స్పైనటోరం అయితే 0.5 మిల్లీలీటర్లు, ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు కలిపి మొక్కజొన్న పైన ఆకులు మరి సుడలో తడిచే విధంగా పిచికారు చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మనకు 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు మొక్కజొన్న చేనులో అక్కడక్కడ పెట్టవలేను. అదేవిధంగా మొక్కజొన్న పంట వేసే ముందు కూడా రైతులు 4 వరుసల్లో నేపియర్ గ్రాస్ను కూడా వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పైరు ఎదుగుతున్న కొద్దీ మనకి కత్తెర పురుగు యొక్క లార్వాలు పెద్దగా ఉన్నప్పుడు విషపీరను కూడా చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకొని మొక్కజొన్న ఆకు సుడుల్లో వేసుకున్నట్టయితే కూడా ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. అదేవిధంగా మొక్కజొన్నలో మనకు అతి తక్కువ ధరలో దొరికే అంటే సున్నమును మరియు ఇసుక 1 పాలు, సున్నం ఇసుక 9 పాలు 9:1 మన ఆకు సుడులలో మనకు వేసుకున్నట్టు కత్తెర పురుగును ఉధృతిని తగ్గించుకోవచ్చును. మొక్కజొన్నకు కత్తెర పురుగు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో పాటు ఆకుమచ్చ, ఎండు తెగులు, బ్యాక్టీరియా కాండంకుళ్ళు లాంటి తెగుళ్లు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఇవి ఆశించినప్పుడు నివారించే కంటే మొదటి దశలోనే ముందస్తు నివారణ చర్యలు చేపడితే పెట్టుబడులు తగ్గడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. ఇవే కాకుండా కొంతవరకు మన పేనుబంక కూడా పురుగు వస్తుంది. కాబట్టి మొక్కజొన్నను ఆశించినప్పుడు ఎపిడ్ అంటారు. దీనికి ఏదైనా కీటకనాశి మందును 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల ఎస్టామిప్రిడ్ మందును కూడా మొక్కజొన్న పైరుపై పిచికారి చేసుకున్నట్టయితే పేనుబంకను కూడా తగ్గించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే మొక్కజొన్నలో ముఖ్యంగా ఎండు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు సమస్య ఎక్కువగా వానాకాలంలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆకుమచ్చ తెగుళ్ళు
యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మొక్కజొన్న ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి మనకు పొడవుగా కూడా గోళాకారంగా ఏర్పడుతుంది, చతురస్రాకారం రెండు రకాలైన టర్సికమ్ లీఫ్ బ్లైట్, మేడిస్ లీఫ్ బ్లైట్ అనే రెండు రకాల వల్ల మొక్కజొన్న పంటలో తెగుళ్ళు వచ్చి నష్టం కలిగజేసే అవకాశం ఉన్నాయి. మొక్కజొన్న ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడిననే తొలి దశలను 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ లేదా 1.0 గ్రాము కార్బనిజం ఏదైనా మందును పిచికారి చేయవలను. తెగులు ఉధృతి ఆకుమచ్చ తెగులు ఉధృతి తగ్గనిచో 1 లీటర్ నీటిలో మళ్ళీ 1 మిల్లీలీటర్ల ప్రోపికొనజోన్ కలిపి కూడా పిచికారి చేయవలను. ఈ విధంగా మందులను మార్చి పిచికారి చేసినట్టయితే మొక్కజొన్న పంటలో ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవచ్చును. ఇంకోటి అతి ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో ఇటు కరీంనగర్ మిగతా ఎక్కడైతే మొక్కజొన్న పండించే రైతులలో ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉన్నది. రైతులు ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పంట మార్పిడి పద్ధతిని పాటించవలను. తట్టుకునే రకాలైన ముందుగా మొక్కజొన్న వేసే రైతులు కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క, DHM 117, 121, DHM 126 రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా పౌడర్ను కలిపి మొక్కజొన్న విత్తనాలు కలిపి విత్తుకున్నట్టయితే కొంతవరకు ఎండు తెగులు తగ్గించుకోవచ్చును. కాబట్టి ఇంకోటి ఎండు తెగులు యొక్క లక్షణాలు ఏ విధంగా అంటే 2 రకాల శిలీంధ్రాల వల్ల మొక్కజొన్నలో ఎక్కువ నష్టం. పూత తర్వాత మనకు ఈ ఎండు తెగులు సమస్య ఎక్కువ వస్తుంది. పూత తర్వాత నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలను. ఈ విధంగా వచ్చినప్పుడు ఎక్కడైనా వర్షాలు ఎక్కువ పడ్డా కానీ మనకు కాలువల ద్వారా మురుగునీటిని తీసివేయవలేను. మరి కొంతవరకు ఎక్కడైతే మన వర్షాలు ఎక్కువైనప్పుడు బ్యాక్టీరియా కాండం కుళ్ళు కూడా ఎక్కువగా వచ్చున్నది, ఎరివేనియా అని అంటారు. ఇది వచ్చినప్పుడు కూడా మనకు కాండము మనం పరిశీలించి చూసిన కాండం చెడు వాసన వచ్చి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. దీనికి 1 ఎకరానికి 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి మన మొక్కజొన్నలో నేల తడిగా ఉన్నప్పుడు సాలవంబడి వేసినట్టయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు కూడా తగ్గించుకుంటుంది. ఇంకొకటి ఎండు తెగులు రాకుండా ఉండాలంటే కూడా 1 ఎకరానికి సరిపడే 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువు, మరి 3 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా మిశ్రమం కలిపి 10 నుంచి 20 రోజుల వరకు చెట్టు కింద ఆరబెట్టుకొని అంటే నీళ్లు తడుపుతూ కొద్ది పైకి కిందికి శిలీంధ్ర బీజం ఏర్పడిన తర్వాత రైతులు ఎక్కడైతే ఎండు తెగులు వస్తుందో ఆ ప్రాంతంలో విత్తనం విత్తే ముందు కూడా ఈ ట్రైకోడర్మా మిశ్రమంను మనం మొక్కజొన్న చేనులో వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు సమస్యను కూడా తగ్గించి ఈ వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటను విత్తన శుద్ధి చేసి అధిక దిగుబడి పొందాలని నేను కోరుకుంటున్నాను.